హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యుద్ధం ఎఫెక్ట్ పశ్చిమ దేశాలకు సంబంధించి భారీగా ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఫస్ట్ మన ఛానల్ చూసినట్లయితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మన ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలతో పాటు విలువైన సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం అయితే జరుగుతుంది. ఈరోజు కొత్తగా ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా భారీగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ముందు దాదాపు నెల రోజుల పాటు పశ్చిమ ఆసియాకు సంబంధించి, అదేవిధంగా ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ భీకరమైన దాడి నేపథ్యంలో భారతదేశంలో సంక్షోభం కారణంగా భారీగా ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. దాదాపు రిటైల్కి సంబంధించి దాదాపు గృహాలకు సంబంధించి సిమెంట్ ధర అయితే చూసుకున్నట్లయితే 50 రూపాయల నుంచి పెరిగే అవకాశం ఉన్న సమాచారం. ప్రస్తుతం అయితే 280 నుంచి 320 రూపాయలు ఉన్న వీటి ధర దాదాపు 320 నుంచి 370 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్న సమాచారం. వీటితో పాటు నిత్యావసర వస్తువులకు సంబంధించి నూనె కానీ ప్రతి ఒక్కటి పెరిగే అవకాశాలు ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. గ్యాస్కి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే తీవ్రమైన సంక్షోభం కారణంగానైతే ఇటు ఎల్పిజికి సంబంధించి, కమర్షియల్ గ్యాస్ సంబంధించి దాదాపు ఒక 100 నుంచి 195 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు నిత్యావసర వస్తువులు చూసుకున్నట్లయితే నూనెకు చూసుకున్నట్లయితే 1 లీటర్కి సంబంధించి 4 రూపాయల నుంచి 10 రూపాయలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. వీటితో పాటు ఈరోజు ఏప్రిల్ 1 ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా దాదాపుగా భారీ సంఖ్యలో ఈ యొక్క సామాన్యులపై భారీగా భారం పడే అవకాశాలు ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. కొత్తగా ట్యాక్స్ కూడా అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టే విషయాన్ని కూడా దాదాపుగా జిఎస్టీ కానీ సిజిఎస్టీ కానీ సంబంధించి కీలకమైన అంశాలను ఈరోజైతే ప్రతి ఒక్కటి వాటిపై ధరలు పెరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీటిని సామాన్యుడిపై భారీగా భారం పడే అవకాశాలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్న సమాచారం అయితే రావడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజలపై ఈ విధంగానైతే భారం పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే వీటిపై ఎటువంటి చర్య తీసుకుంటుందో మనం అందరం కూడా వేచి చూడాలి. దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఎటువంటి వచ్చినా కూడా మీకు వివరాలు పూర్తిగా అందించడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు బ్యాంకులకు సంబంధించి చూసుకున్నట్టు దాదాపు సాధారణ సెలవులు ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా సమాచారం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో కూడా లైక్ కొట్టండి, వీడియోంత త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీ గ్రామంలో కానీ మీ జిల్లాలో కానీ గ్యాస్ సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియో కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసుకున్నట్టయితే 3 నెలల పాటు ఒకసారి రేషన్ పంపిణీ చేసేందుకు ఈ రోజు నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి రేషన్ షాప్లోకి వెళ్ళి దాదాపు ఒక వ్యక్తికి 18 కిలోల బియ్యం చొప్పున పంపిణీ చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలలో భాగంగా చేర్చడం అయితే జరిగింది. వీటితో పాటుగా అదే రేషన్ షాప్లో వెళ్ళినట్లయితే కిరోసిన్ పంపిణీ చేసే దిశగా అయితే అడుగులు వేయడం అయితే జరుగుతుంది. వీడియో కూడా అందరూ షేర్ చేయండి, లైక్ చేయండి.